వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనను ట్రాక్ లోకి తీసుకురావడంతో పాటు ప్రజా ప్రతినిధుల ప్రవర్తన మరియు పనితీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచాం కదా అనే ధీమాతో ఉండే నాయకులకు, అలాగే క్షేత్రస్థాయిలో కార్యకర్తలను విస్మరిస్తున్న ప్రజా ప్రతినిధులకు గట్టి సందేశం పంపేలా లీడర్ల అడుగులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక వర్క్షాప్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో విపరీతమైన హల్చల్ సృష్టిస్తున్నాయి. ఈ సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరు, ప్రవర్తన మరియు మిత్రపక్షాల సమన్వయంపై అత్యంత కఠినమైన పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. పదవులు ఎవరికి శాశ్వతం కావని గుర్తు చేస్తూ భవిష్యత్తులో టికెట్ల కేటాయింపులు మరియు లీడర్ల మార్పులపై ఇప్పటి నుండే సంకేతాలు ఇచ్చారు. అసలు మంగళగిరి వర్క్షాప్ లో ఎమ్మెల్యేలు ఉద్దేశించి సీఎం చంద్రబాబు లేవనెత్తిన ఆ ప్రధాన అభ్యంతరాలు ఏమిటి? పని చేయకపోతే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా అని ఆయన ఎందుకు అనాల్సి వచ్చిందో ఆ పూర్తి వివరాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల పనితీరే వారికి శ్రీరామ రక్షాన్ని స్పష్టం చేశారు. పదవి అనేది ఎవరికి శాశ్వతం కాదని, నిరంతరం క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేసినంత కాలం మాత్రమే పదవులకు ఎలాంటి డోకా ఉండదని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలకు అందుబాటులో ఉండకుండా పనిచేయకపోతే మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తానని చంద్రబాబు తేల్చేశారు. ఎవరు కూడా కేవలం వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని, భవిష్యత్తులో కూడా ప్రజల ఆదరణ పొందాలంటే నిరంతరం శ్రమించాల్సిందేనని హితవు పలికారు. అమెరికన్ డెమోక్రసీలో కేవలం 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని, కానీ మన ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చినంత కాలం మనం ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని చంద్రబాబు ఉదాహరణలతో వివరించారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటేనే ప్రజలు ఓట్లు వేస్తారని, ఆదరిస్తారని, లేకపోతే ఓట్లు పోతాయనే నిఖార్సైన వాస్తవాన్ని లీడర్లందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్ల పాటు కష్టకాలంలో జెండా మోసిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు కరాఖండిగా చెప్పారు. జెండా మోయడం వల్లే మనకు ఈ రోజు అధికారంలోకి వచ్చే అవకాశం దక్కిందని, అలాంటప్పుడు ఆ అధికారం ద్వారా వచ్చిన ఫలాలలో కార్యకర్తలను ఖచ్చితంగా భాగస్వాములను చేయాల్సిందేనని స్పష్టం చేశారు. క్యాడర్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రజా ప్రతినిధుల మాట తీరుపై కూడా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల్లో కొందరు సరిగ్గా పనిచేయకపోయినా పర్వాలేదు, కానీ నోరు మాత్రం ఇష్టానుసారంగా పారేసుకోవద్దని మండిపడ్డారు. ప్రజల ముందు లేదా మీడియా ముందు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ఎమ్మెల్యేలందరూ తస్మత్ జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వర్క్షాప్ వేదికగా కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ మధ్య సమన్వయంపై చంద్రబాబు కీలక ఆదేశాలిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర, నియోజకవర్గ మరియు జిల్లా స్థాయిలలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఏ ఒక్క చిన్న నిర్ణయమైనా సరే మిత్రపక్షాలను కలుపుకు వెళ్లాలని, తమకు బలం ఎక్కువ లేదా తక్కువ అనే అనవసరమైన ఆలోచనలు ఎవరు పెట్టుకోవద్దని సూచించారు. కూటమిలో అన్ని పార్టీల శ్రేణులు కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు లబ్ధి ప్రజల్లోకి బలంగా వెళ్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఓట్ల చేరికలు, మ్యాపింగ్ ప్రక్రియలను జూలై 14వ తేదీలోగా అత్యంత పారదర్శకంగా మరియు పకడ్బందీగా పూర్తి చేయాలని లీడర్లను ఆదేశించారు. ఈ ప్రక్రియలను ఎవరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దని, సీరియస్ గా వర్క్ చేయాలని స్పష్టం చేశారు. మొత్తానికి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన వర్క్ షాప్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఇచ్చిన సీరియస్ వార్నింగ్ మరియు నమస్కారం పెట్టి పక్కన పెడతాననే సవాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారానికి దారితీసింది. ఒకవైపు పనులు చేయని వారికి టికెట్లు ఉండవనే సంకేతాలు ఇవ్వడం, మరోవైపు ప్రవర్తన బాగుండాలని కఠినంగా చెప్పడంపై కూటమి శ్రేణులతో పాటు ప్రతిపక్ష పార్టీలోనూ భిన్నమైన విశ్లేషణలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో సీఎం హెచ్చరికల తర్వాత ఎమ్మెల్యేల పనితీరులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూడాలి. ఈ తాజా పొలిటికల్ డెవలప్మెంట్స్ మరియు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు విసిరిన కఠిన సవాళ్లపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.